ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్, ఫర్ యువర్ వర్క్ విల్ బీ రివార్డెడ్. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎన్నో సందర్భాలలో మనం అలసిపోతాం. మన ప్రతి ప్రయత్నం కూడా వృధా అయినట్టు అనిపిస్తుంది. మన ప్రార్థనలు కూడా ఫలించినట్లు అనిపించే సమయాలుంటాయి కూడా. కొన్నిసార్లు ఇది ఇంకా కొనసాగించాలా అని మనస్సు నిన్ను అడుగుతూ ఉంటుంది. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడే వాక్యం మనకు శక్తినిచ్చి ఉత్తేజంపరిచే వాక్యం ఇది. నీ నేపథ్యం ఎప్పుడైతే నిన్ను బలహీనపరుస్తుందో, నీకు నీవే ఇంకా కొనసాగించాలా అనే ప్రశ్న అడిగే స్థితికి వచ్చినప్పుడు దేవుడు మన వైపు చూస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. బలహీన పడిపోవద్దు. నువ్వు పరిస్థితులను చూసి, అనేక నేపథ్యాలను బట్టి ధైర్యాన్ని కోల్పోకు. ధైర్యము తెచ్చుకో. నీ ప్రతి ప్రయత్నము నాకు తెలుసు. ప్రతి ప్రయత్నాన్ని నేను చూస్తూ ఉన్నాను. నీ ప్రతి అడుగు నేను బలపరచువాడను. నేను నీ ప్రయత్నము వ్యర్థం కాదు అని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు సుమా, నీ శ్రమ నాలో ఫలించకుండా నేనుండను. నా కృపచేత నేను నింపి నీ ప్రయాసలో ఫలితం నీకు ఇవ్వకుండా ఉండను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితుల ప్రభావం చేత బలహీనపడుతున్న నేపథ్యంలో ఈ వాగ్దానం ఎంతో శక్తిని అనుగ్రహించి ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. పరిస్థితులను చూసి హేళన చేసేవారు, నీ నుండి దూరం అయిపోయేవారు ముఖం తిప్పుకునేవారే కానీ ఇలాగూ నేను ధైర్యపరిచే మాటలు విని దినాలయ్యుండొచ్చు. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ ప్రయత్నం వ్యర్థం కాదు అని. ఈ మాటలు ప్రవక్త అజర్యా ద్వారా యూదా రాజైన ఆసాకి చెప్పబడింది. ఆ దినాలలో ప్రజలు విగ్రహారాధనలో మునిగి దేవునికి దూరం అయిపోయి దేవుని విడిచిపెట్టిపోయారు. కానీ ఆసా దేవుని వాక్యాన్ని విన్నాడు. తనతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి అతడు దానికి విధేయత కలిగి మార్పులు, సంస్కరణలు ఆరంభించాడు. విగ్రహారాలు తొలగించాడు. యాజక సేవను మరలా పునరుద్ధీకరించాడు. తద్వారా ప్రజలను యెహోవా వైపు త్రిప్పగలిగాడు. ఇంత పెద్ద పని చేయటానికి అతను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. చాలా కష్టం. వారి ప్రజల ఆలోచన, వారి అలవాట్లు సమస్తం మార్చటం సాధారణమైన విషయం కాదు. అతడు పని ఆరంభించాడు. శ్రమ కలిగినదే, కానీ దేవుడు అతనితో మాట్లాడాడు. మధ్యలో ఆగిపోవద్దు సుమా, ఫలితాన్ని నేను ఇస్తానని వాక్యం ద్వారా అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న మనతో కూడా దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన విడిచిపెట్టద్దు. నీ ప్రార్థన కొనసాగని. రహస్యమందున్న నీ తండ్రి నీ కొరకు పనిచేస్తూనే ఉన్నాడు. నీ ఉద్యోగంలో, నీ ఇంటిలో, నువ్వు పనిచేస్తున్న ప్రతి విషయంలో కూడా నువ్వు చేస్తున్న మంచి పనిని ఎవ్వరు చూడకపోయినా, ఎవరు నిన్ను అభినందించకపోయినా, నిన్ను ప్రోత్సహించకపోయినా దేవుడు చూశాడు. దేవుడు చూస్తున్నాడు. నేను చేసిందంతా వృధా అయిపోయింది అని అనుకోకు, నిరుత్సాహపడకు. దేవుని కొరకు, దేవునితో నువ్వు చేసిన ఏ ఒక్క పని కూడా వృధా కాదు. ఆయన వృధా కానివ్వడు.
నువ్వు దేవుని కొరకు చేసే ప్రతి పని ఆలస్యం చేయటానికి ఆపటానికి మనం ఎరగనటువంటి కొన్ని గోడలు ఆటంకాలుగా నిలుస్తాయి. మొదటిది నిరుత్సాహం. ఇంకా ఏం మిగిలిపోయింది, ఇంకా ఏముంది, ఇంత ప్రయాసపడినా ఏం ప్రయాసం ఫలితం లేదు అన్న నిరుత్సాహం నీకు అడ్డుగోడగా నిలబడుతుందేమో. నువ్వు ఊహించిన ఫలితాలు సమయానికి రాకపోయినప్పుడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడన్న ప్రశ్న నీకు నిరుత్సాహానికి కారణమైపోవచ్చేమో. లేదా నీ చుట్టూ రేగినటువంటి పరిస్థితులు, నిందలు, అవమానాలు, తలదించుకునే పరిస్థితులు, ఇవన్నీ నీ మీదకి ఒక్కొక్క ఆయుధముగా అపవాది ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నువ్వు కృంగిపోయి నేనేమి చేయగలను, నా శక్తి లేదు, నేను భరించలేనని నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో. అది నీకు అడ్డుగోడగా ఉండనీయకు. నీ ప్రయత్నం వృధా, ఎంత చేసినా ఏమైపోయిందిలే, ఏమి రాదు అన్న ఆ నిర్లక్ష్యపు ధోరణిని నువ్వు విడిచిపెట్టు. అది కూడా అడ్డుగోడగా ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, కానీ నీ ప్రతి పనిలో ఆటంకముగా నిలుచునే నీ వల్ల ఏమి కాదులే అని ఇతరుల విమర్శలు కూడా నిన్ను ఆగిపోవటానికి దోహదపు చేస్తాయి. ఈ గోడలను ఒక్క దేవుని వాగ్దానం, ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, ఈ ఆటంకాలుగా ఉన్న ప్రతి అడ్డుగోడని కూడా ఛేదిస్తుంది. ధైర్యము వహించు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు ఏవెదురైనా నీ కార్యము సఫలము చేయవాడను నేను. ఒక రైతు విత్తనం వేస్తాడు. చల్లిన వెంటనే పంట కనిపించదు కదా, మట్టిలో అది కనిపించకుండా ఎదుగుతుంది. దేవుని పనులు కూడా అలానే ఉంటాయి. నువ్వు మొదలుపెట్టిన వెంటనే ఫలితాలు రాకపోవచ్చు, లోపల అవి పని చేయటం ఆరంభిస్తాయి. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యము వహించు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ కార్యము సఫలము చేయు, దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆ ధైర్యంతో, విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడారు, మీకు వందనాలు అయ్యా. నేను మొదలుపెట్టిన చోట ఆగిపోకుండా నీ వాగ్దానాన్ని నమ్మి ముందుకు సాగే ధైర్యాన్ని నాకు ఇవ్వు నాయన. చాలాసార్లు అనేక పరిస్థితుల నేపథ్యంలో నేను వెనకడుగు వేస్తూ నిరుత్సాహపడుతూ కృంగిపోతున్న నేపథ్యం ఉన్నది. నా చేతులు చేసిన ప్రతి పని నీ కొరకే నేను చేయాలని ఆశపడుతున్నాను. నా ప్రయాసం యందు వ్యర్థము కాదు గనక దాన్ని ఫలింపు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని ధైర్యపరిచి స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.